ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనది, ఎంతో విశేషత కలిగి ఉంటుంది. ప్రతి ఏకాదశి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, ఒకటి కృష్ణపక్షంలో వస్తాయి. అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటాము. తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావిస్తాము. అయితే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే తిథి ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. తొలి ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజైతే తేదీ గురించి, సమయం గురించి తెలుసుకుందాము. తొలి ఏకాదశి రోజు నుండి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు అని చెప్తారు. అందుకే తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. అలాగే హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన సకల పాపాలు తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. మనకు తొలి ఏకాదశి రోజు నుండే పండుగలు మొదలవుతాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి జూలై 17 బుధవారం రోజున వచ్చింది. అయితే ఏకాదశి తిథి మాత్రం జూలై 16 మంగళవారం ఉదయం 8:30 నుండి స్టార్ట్ అవుతుంది. జూలై 17 బుధవారం రోజున రాత్రి 8:30 వరకు ఉంది. మనం ఎప్పుడైతే సూర్యోదయ సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున పండుగ పరిగణించాలి. అందుకే తొలి ఏకాదశి జూలై 17 బుధవారం రోజున జరుపుకోవాలి. తొలి ఏకాదశి వ్రతంలాగా చేయాలి అనుకుంటే 3 రోజులు చేస్తాం కదా, అలా చేయాలి అనుకునే వాళ్ళు జూలై 16 మంగళవారం రోజున సాత్వికాహారం తీసుకోవాలి. అలాగే మంగళవారం మధ్యాహ్నం నుండే ఉపవాసం ప్రారంభించాలి. అంటే పూర్తిగా ఉపవాసం ఉండకపోయినా పాలు పండ్లు తీసుకుంటూ లేదా ఏదైనా టిఫిన్ చేస్తూ ఉండొచ్చు. నాన్ వెజ్ మాత్రం తినకూడదు. జూలై 17 బుధవారం రోజున మాత్రం పూర్తి ఉపవాసం చేయాలి. అలాగే జూలై 18 గురువారం రోజున ఉదయం గుడికి వెళ్ళి వచ్చి లేదా ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత ఉపవాసం విరమించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున మనం విశేషంగా జొన్న పేలాలతో తయారు చేసిన పేలపిండిని స్వామివారికి సమర్పిస్తాము. మనం మిగతా 23 ఏకాదశులకి మనకి నచ్చిన నైవేద్యం చేసి ఆ స్వామివారికి సమర్పించవచ్చు. ఎక్కువగా గోధుమ రవ్వతో తయారు చేసిన పాయసాన్ని సమర్పిస్తూ ఉంటాము. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం తప్పకుండా పేలపిండిని స్వామివారికి సమర్పించాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు పేలపిండి తినాలి అంటారు. ఇంకా ఉపవాసం గురించి, పూజా విధానం గురించి, ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి, అన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.